హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి మళ్ళీ అదే డైలాగ్ రిపీట్ అనుకుంటున్నారా? తప్పదు, మరి ఫార్మాలిటీస్ పాటించాలి కదా. ఎలా ఉన్నారు మీరు కామెంట్లో చెప్తారని ఒక చిన్న కోరిక, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే ఈ వీడియో ఏంటంటే ఈవినింగ్ టు నైట్ మేము పడుకునే వరకు అన్నీ చిన్న వ్లాగ్ అయితే తీసాను. అంతకుముందు అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అని వ్లాగ్ పెట్టాను కదా, అలానే మా డైలీ ఈవినింగ్ టు నైట్ వరకు జరిగే రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటూ ముందుగా నేనైతే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. టైం వచ్చి 2:30 అవుతుంది. ఆ టైంలో నేను ఫ్రీగానే ఉంటాను కాబట్టి పెయింట్ ముగ్గులు అయితే మా ఇంట్లో లాస్ట్ ఇయర్ దసరాలో అయితే వేశాను. అవి కొద్దిగా పోతున్నాయి. సో అవి కంప్లీట్ చేద్దాం మళ్ళీ వాటి ఆనవాళ్ళ పైన అని చెప్పి స్టార్ట్ చేశాను. పెయింట్ అది ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్. కొంచెం దాంతోనైతే నేను ఈ విధంగా వాటిపైనే అలా గీస్తూ టైంపాస్ అయితే చేశాను. యాక్చువల్లీ 1.5 hour అయితే టైం పట్టింది. సో అలాగ కూర్చుని ఇంకా అలా అవన్నీ ఫినిష్ చేశాను. బయట వరండా అన్నమాట మాకు. అది నాకు ముగ్గులు అయితే ఉండాలి బాగాను, ఎందుకంటే 10 days 20 daysకి ఒకసారి అలా మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాను వాటర్తో. కాబట్టి అవి పోతూ ఉంటాయి. నేను పైన శుద్ధతో పెడుతూ ఉంటాను, కానీ అవి ఉండవు కదా శుద్ధతో పెడితే. సో ఈ పెయింట్ అయితే ఎక్కువ కాలం వస్తుంది కదా అని చెప్పి అలా వేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా, ఎవ్రీ ఇయర్. దసరా టైంలో వేద్దాం అనుకున్నాను కానీ పోతాయేమో మళ్ళీ ఈ ఆనవాళ్ళు కూడా. మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది కదా, ఎందుకులే అని చెప్పి ఇప్పుడైతే సింపుల్గా ఉంటుందని ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యేసరికి 4:30 అలా అయింది టైము. కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టీ పెట్టుకుని తాగుతాం. ఈవినింగ్ ప్రిపరేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ మా ఇంటి చుట్టూరు గ్రీనరీ మొక్కలు ఇవన్నీ మీకు అయితే చూపిస్తున్నా చూడండి. ఈవినింగ్ టైము పక్షులతో చాలా బాగుంటుంది గ్రీనరీ అంతా కూడాను. చూసారా, మాకైతే మందార పువ్వులు చాలా ఎక్కువగా ఉంటాయి, పూజకు చాలా బాగుంటుంది. కరివేపాకు చెట్టు కూడా చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే కామెంట్స్లో కరివేపాకు చెట్టు ఉందా మీకు అని కొంతమంది అడిగారు. సో పెద్దదే ఉంటుంది మాకైతే ఇంట్లోనే. అన్నిటిలో అయితే వంటల్లో నేను కరివేపాకు యూజ్ చేస్తూ ఉంటాను, మీకు తెలిసిందే కదా. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే నేను చపాతీ చేద్దామని పిండిని అయితే కలుపుతున్నాను చూడండి. మాకు పిండి కలపడానికి గ్రైండర్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది అయితే పెట్టేసుకొని డైరెక్ట్గా పిండి అయితే అందులో వేసేసి కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసేసుకుంటే చాలా స్మూత్గా పిండి అయితే తయారవుతుంది. చూడండి, నేను ఎప్పుడు అంటే స్టార్టింగ్లో అయితే అంత ఇంట్రెస్ట్గా ఇలా కలిపేదాన్ని కాదు, హ్యాండ్తోనే కలిపేసేదాన్ని. బట్ ఇలా అయితే చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది నీట్గా అని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. చాలా నీట్గా వచ్చేస్తుంది, మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా చపాతీలు కూడా బాగా కలుస్తుంది పిండి అంతా కూడాను. ఇలా ఒక ముద్దలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 15 minutes అయితే అలా నానబెడతాను. ఈలోపు చపాతీలోకి అయితే కర్రీ ప్రిపరేషన్ చేసేసుకుంటాను. నేనైతే ఇప్పుడైతే చపాతీలోకి ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఎగ్ బుర్జీ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, లాస్ట్ బిగ్ బాస్ సీజన్ చూసేవాళ్ళం కదా అందరం. అప్పుడైతే డీమన్ పవన్ అయితే అస్తమానం ఈ ఐటమే చేసేవాడు కదా, మేము నవ్వుకునేవాళ్ళం. మా సైడ్ అయితే మేము ఎగ్ పుల్టా అంటాము, ఎగ్ బుర్జీ అంటారు కదా. ఆ విధంగా అయితే చేస్తున్నాను. చపాతీలోకి కాంబినేషన్ బాగుంటుంది కదా. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు? నేనైతే అప్పుడప్పుడు అయితే ఇలా చేస్తూ ఉంటాను.
ఈవినింగ్ టైం మా డిన్నర్గా. పిల్లలు వచ్చే టైం అయిందని పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అదిగోండి పిల్లలైతే వచ్చేసారు. వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు హోంవర్క్స్ అయితే రాసుకుంటారు. ఇంకా నేను డాబా మీద కొన్ని పనులుంటే చేద్దామని చెప్పి పైకి వెళ్ళాను. పనులంటే ఏం కాదండి, కొంచెం క్లీనింగ్ క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సన్నజాజులు, జాస్మిన్స్, అవి కోస్తున్నాను. ఈవినింగ్ టైం చాలా బాగుంటాయి కదా ఈ ఫ్లవర్స్, మంచిగా స్మెల్ వస్తూ. మాకైతే సన్నజాజులు, జాస్మిన్స్, అదే మల్లెపూలు పూస్తూ ఉంటాయి. బట్ కొన్ని తగ్గిపోయాయి. ఇప్పుడైతే కొన్ని మాత్రమే పూస్తున్నాయి, అవే కోస్తున్నాను. ఇంకా పక్కనే జామ చెట్టు కనిపిస్తుంది కదా మీకు. జామకాయలు అయితే చాలానే ఉన్నాయి, అవి అందట్లేదు అసలు కోద్దామంటే. చెట్టు చాలా పైకి వెళ్ళిపోయింది పెద్దగా, నాకు అందుతాయేమో అని చెప్పి అలా ట్రై చేస్తున్నాను. 1 or 2 మాత్రమే అందాయి, అవే కోసుకొని ఇంకా మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పి నీళ్ళైతే పోస్తున్నాను మొక్కలకి ఈవినింగ్ టైం కూడా. ఎందుకంటే మాకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా వర్షాలు అయితే పడట్లేదు అంతగా. ఈ 2 days నుంచి అయితే ఫుల్ హీట్గా ఉంది వెదర్ అయితే. ఇంకా అందుకే ఈవినింగ్ టైం కూడా వాటర్ అయితే పోస్తున్నాను ప్లాంట్స్కి. అవిగోండి ఫ్రెండ్స్ జాస్మిన్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఇంకా ఎగ్ బుజ్జి కూడా ఫైనల్కి వచ్చేసింది. చాలా తొందరగా అయిపోతుంది ఇలా అయితే. చపాతీలోకి టేస్ట్గా ఉంటుంది కదా. ఇంకా మన చపాతీ పిండి కూడా నానిపోయింది. పిండి కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. ఇంకా చపాతీలు చేసేసుకోవడమే. చెప్పడం మర్చిపోయాను, మీకు ఒక విషయం చెప్పాలి. ఇదిగో చూస్తున్నారు కదా రోటీ మేకర్, నేను అయితే కొత్తగా తీసుకున్నాను. దీంతో అయితే ఫాస్ట్గా చపాతీలు చేసేయచ్చు అని ఒక వీడియోలో చూసి నాకైతే అంత అనిపించలేదు. చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే నేను ప్లేట్ పైన చేసేదాన్ని చపాతీలు, చాలా ఫాస్ట్గా అయిపోయాయి నాకు. బట్ నేను ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి మొన్నే తీసుకున్నాను. ఫస్ట్ టైం ఇదే ఓపెన్ చేయడం. చూడండి 2 times అయితే ప్రెస్ చేయవలసి వస్తుంది. బట్ నాకు అంతగా అనిపించలేదు. మీలో ఎవరైనా ఈ రోటీ మేకర్ అయితే తీసుకోవాలి అనుకుంటే కొంచెం చూసి తీసుకోండి. మరి నాకైతే యూజింగ్ అంత అనిపించలేదు. ఇంకేనివే తప్పదు కదా, దానిపైన ఇంకా అలా చేసేసి చపాతీలు అయితే కాలుస్తామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఈ పూరి ప్రెషర్ గురించి చెప్పాలంటే దాని కాస్ట్ వచ్చేసి 1000 rupees అయింది. వర్త్ కూడా నాకు తెలియట్లేదు. బట్ ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. తీసుకున్న తర్వాత చేసేసుకున్నాను. కానీ నాకు ఇంతకు ముందే ప్లేట్ పైన చేయడమే మంచిగా అనిపించింది. దీంతో పోలిస్తే టైం సేవ్ అవుతుందని తీసుకున్నాను, కానీ నాకు ఇదే టైం ల్యాగ్ అయిపోయిందని చెప్పాలి. ఏం చేస్తాం, ఇంకా చపాతీలు కూడా ఫాస్ట్గా కాల్స్తూ నేనే మాట్లాడుతున్నాను హర్షిత్తో. ఏంటి మమ్మీ ఏంటి అంటున్నావు, రోటీ మేకర్ గురించి మళ్ళీ చెప్పు అంటున్నాడు. ఏముంది, ఫాస్ట్గా అయిపోతాయి రోటీలు అని చెప్పి నేను తీసుకుంటే 1000 rupees వేస్ట్ అని చెప్తున్నాను అదే వీడియోలో. నాకైతే అలానే అనిపించింది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా వాడితే దీని రివ్యూ గురించి చెప్పండి. ఇంకా ఒకవేళ ఫస్ట్ టైం కదా, నాకు అందుకు అలా అనిపించిందా, అలవాటు అయితే ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చేమో అని కూడా అనుకున్నాను. బట్ నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది. సరే, ఇంకా ఫ్లవర్స్ అయితే విడుస్తున్నాయి, అవి కూడా మాల కట్టేసుకున్నాను. మా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి కాసేపు పిల్లలతో అయితే స్పెండ్ చేస్తాము. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మా డైలీ ఈవినింగ్ రొటీన్ అన్నమాట ఇది. ఇలా ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బై. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. బై ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.